నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజలు మనం చూస్తున్నాం నిన్న జరిగిన మల్క్పేట్కి సంబంధించిన అంటే బ్రిడ్జి మీద నుంచి వాటర్ ఎలా వెళ్ళినాయి, ఎలా ధ్వంసమైందో ఒకసారి వాటర్ ఫ్లో ఉండటం వల్ల చాలా ఇల్లు మునిగిపోవడం, తర్వాత అక్కడ ఒక సేఫ్ ప్లేస్ లో హైడ్రాకి సంబంధించిన ఆర్డీఎఫ్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా లోపల పెట్టడం, ప్రతి ఒక్కరిని సేఫ్ గా ఉండడం జరిగింది. సో ఈ రోజు వాటర్ అంతా ఫ్లో తగ్గడం వల్ల ఎవరికి వాళ్ళు ఇళ్ళు క్లీన్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు ఎలా అయిపోయింది. ఒకసారి మల్క్పేట్కి సంబంధించిన చాదర్ఘాట్కి సంబంధించిన బ్రిడ్జ్ సంబంధించిన ఎలా చూడొచ్చు. ఒకసారి ఈ టెంపుల్ ఎలా అయిపోయింది అంటే ఒకప్పుడు ఇవంతా లోపల ఎవరికి వెళ్ళకుండా ఇవన్నీ ఉండేవి. ఒకసారి చూస్తే లోపల ఎలా అంటే ఒకసారి మనం చూడొచ్చు ఈ ఫినిషింగ్ అంతా ఎలా పడిపోయింది ఏంటి అసలు. తర్వాత వాటర్ అంటే ఈ బ్రిడ్జ్ మీదకి ఎవరు రానిట్లేదు, ఎందుకంటే ఫినిషింగ్ అంతా పడిపోయింది కూడా. ఒకసారి మనం చూడొచ్చు, ఆ గ్రీన్ పట్ట ఒకసారి చూడొచ్చు, ఆ కట్టింది అంతా పడిపోయింది. కాబట్టి అక్కడ నుంచి రోడ్డు మళ్లించే ప్రయత్నం జరిగింది. ట్రాఫిక్ అంతా ఈ ఏరియా ఈ బ్రిడ్జ్ మీదకి రానియకుండా మనం చూసినట్టు లోపలికి వెళ్దాం. ఒకసారి వాళ్ళ పబ్లిక్ తో మాట్లాడే ప్రయత్నం ఒకసారి. మరి సేఫ్ ప్లేస్ లో ఉన్నారా, ఎలా ఉంది ఏంటి, మరి వాళ్ళ పరిస్థితి ఎలా, వాళ్ళు ఎలా జరిగే ప్రయత్నం చేసుకుందాం. देखो भाई, ये क्या है मालूम, पानी बगैर बोले छोड़ डाले। अगर किसी को भी इतला करके छोड़ते थे तो कुछ सामान का बंदोबस्त कर लेते थे, रिश्तेदारों के पास रख लेते थे सामान ले आके, नहीं तो किसी के आजू बाजू वालों के पास रख लेते थे। ये बगैर बोले छोड़ने से क्या होगा मालूम, हर किसी को परेशानी हो गई। हर गरीब आदमी क्या है मालूम, पूरा क्या तो सामान बर्बाद होगा, पकाने खाने का तक सामान तक नहीं रहा। हमारे एमएलए साहब बलाला साहब थे बोल के दुनिया का खाने का होने का हर चीज से अच्छा करे, हर चीज से वो करे, खाने को होने को पूरा वो करे। बस हम हुकूमत से ये गुजारिश है कि जो 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 नुकसान हुआ वो नुकसान दे दे। तो हमारे सीएम साहब से यही गुजारिश है बस हमारी, बस। नहीं नहीं, उल्ला भी आके पूरा कॉर्पोरेट करे भैया, उल्ला भी साफ सफाई करे, पूरा कॉर्पोरेट करे पूरा। मगर मेन हमारे बलाला साहब आने से और अच्छा होगा काम हमारा। पूरा भैया तो भैया पूरा पूरा भैया तो इन्फॉर्मेशन नहीं दिए इन्फॉर्मेशन नहीं दी। ఇది మొన్న నైట్ 26th నైట్ కి ఈ ఇన్సిడెంట్ అయింది. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మాకు ఏ అలర్ట్ అనేది ఒక్క మాట కూడా రాలేదు. అంటే ముందులే ఇస్తారు కదా ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ అనేది మనకి. ముందు ఇస్తుండే, ముందు అంటే 5 years బ్యాక్ వచ్చింది. ఇది ఏంటంటే గేట్స్ అనేది హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ది నార్మల్ గా వదిలేస్తే నీళ్ళు ఆ సైడ్ వెళ్ళిపోతాయి. కానీ నిన్నేం చేశారు, ఒకటేసారి 15 గేట్స్ వదిలేస్తారు. ఆ కారణం ఎందుకు అర్థం కాలే. మళ్ళా అలర్ట్ కూడా ఇవ్వలే. అలర్ట్ ఇవ్వకుండా మాకు ఏం చెప్పకుండా ఒకటేసారి గేట్ ఎత్తివేయడంలో మొత్తం వాటర్ వచ్చేసింది. ఇంతవరకు మీరు చూడొచ్చు, ఎంజీబీఎస్ లో ఎప్పుడైనా వచ్చిందా? ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఎప్పుడైనా ముగిసిందా? మళ్ళా ఎందుకైంది ఈసారి ఎందుకైంది? ఇది కావాలని గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇది అది ఎందుకైంది ఆ రీజన్ తర్వాత వస్తుంది. కానీ ఇప్పుడు మా ఇల్లు చూడండి, మొత్తం అందరి ఇల్లు ఈ మొత్తం లాస్ట్ టైం 2020లో ఇక్కడ వరకు వచ్చింది వాటర్. ఈసారి ఆ బస్తీ ఆ గల్లీ 2 గల్లీస్ లో వచ్చింది వాటర్. దానివల్ల ఇది ఫ్లోటింగ్, ఇది మార్క్. కానీ ఆ బస్తీ ఆ గల్లీలో కూడా వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు రాలేదు. 1908 లో వచ్చిన తర్వాత ఈ సెకండ్ వదిలేసారు వాళ్ళు గేట్స్. చాలా అయింది సార్, చాలా అంటే ఫర్నిచర్, బెడ్, అన్ని క్లోత్స్ అన్ని పోయినాయండి, అందరివి పోయినాయి. మీరు సేఫ్ ప్లేస్ ఎక్కడ ఉన్నారు? హైడ్రాకి సంబంధించిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు? ఇప్పుడు ఏంటంటే మా లోకల్ కార్పొరేటర్ సార్ ఉన్నారు మా ఏరియాది, ఎమ్మెల్యే సార్ మొత్తం 2 days నుంచి ఆయనే మొత్తం ఫుడ్ సర్వ్ చేయడము, బలాలా సాబ్ మొత్తం అందరికి చూడడం అంతా వాళ్ళ ఇద్దరు మొత్తం టీమే మాకు చేసింది. మొత్తం టీమే చేసింది. మొత్తం ఏ ప్లేస్ లో ఉన్నారు మీరు ఇప్పుడు? ఇక్కడ మూసానగర్ చాదర్ఘాట్. ఇది ఏ ప్లేస్ లో సేఫ్ ప్లేస్ లో ఉన్నారు అని అడుగుతున్నా. అంటే మా రిలేటివ్స్ దగ్గర వెళ్ళిపోయినాము, కొన్ని కమ్యూనిటీ హాల్స్ లో వెళ్ళిపోయారు, కొన్ని ఫంక్షన్ హాల్స్ లో ఇచ్చారు. బలాలా సాబ్ చాలా సపోర్ట్ చేశారు. ఫుడ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం కార్పొరేటర్ సార్ చేశారు. మా ఏరియా లోకల్ కార్పొరేటర్ సాబ్, ఆయన అబ్రార్ సాబ్, ఆయన పేరు అబ్రార్. ఆయనే చాలా పని చేశారు. ఆయనే మొత్తం అందరికి బుల్డోజర్ నుంచి లోపల రెస్క్యూ చేశారు, అందరిని, పిల్లలని అందరినీ చేశారు. ఆయన చాలా 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 పని అయింది ఆయన. ఇప్పుడు నా ఇంటికి నేను చెప్పొచ్చు, 1,00,000 ఆస్తి మొత్తం నాశనం అయిపోతుంది. ఒకసారి మీ ఇంటి దగ్గరికి వెళ్దామన్నా రండి. ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది అంటే మొత్తం క్లియర్ జిహెచ్ఎంసీ కానీ ఇక్కడ కార్పొరేటర్ కూడా వర్క్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రోడ్ అంతా క్లీన్ చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఎలా క్లీన్, ఎందుకంటే వాళ్ళు తిరిగే పరిస్థితి కాదు. రోడ్డు మీద బురద ఎలా ఉందో ఇంట్లో కూడా బురద ఎలా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి అన్న చెప్పండి. నిన్న వచ్చిన తర్వాత నిన్నటి నుంచి మా ఏరియా కార్పొరేటర్ సార్ ఇక్కడే ఉన్నారు, ఆయన పక్కనే ఉన్నారు. మొత్తం రెస్క్యూ ఆపరేషన్, మొత్తం నీట్నెస్, శానిటేషన్ అంతా చేపిస్తున్నారు మొత్తం.
చూద్దాం ఒకసారి. అంటే వాటర్ ఎప్పుడు ఈ విధంగా అంటే వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. మరి ఒకసారి లోపల ఇదంతా మొత్తం అదే. ఓకే, ఈ సామాన్ అంతా మా సామాన్ మొత్తం ఇది నాది. బయట పెట్టడం జరిగింది. సామాన్లు అంతా వాడిపోయినట్టు అర్థమవుతుంది మనకి. ఒకసారి చూడొచ్చు లోపల బురద ఇవంతా ఎలా ఉందో. ఓకే, మొత్తం ఇప్పుడు మొత్తం నీట్నెస్ నడుస్తుంది. మొత్తం సామాన్ మొత్తం బయట పెట్టిన ఇప్పుడు మొత్తం మంచిగా నీళ్లతో అది మొత్తం చూసి సాఫ్ చేస్తున్నాం. సామాన్ మొత్తం బయట ఉంది. బయట పెట్టుకున్నారు సామాన్. ఇక్కడ చూడండి సామాన్ ఇవన్నీ బయట ఆ బెడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం సామాన్లు బర్తనాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మరి గవర్నమెంట్ కి ఏం చెప్తాం అనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ గురించి? ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఇప్పుడు ఒక్క ఏది స్టేట్మెంట్ రాలేదు గవర్నమెంట్ నుంచి. ప్లాన్ ఏంది, ఏం చేయాలని ఉంది అని ఏం చెప్పలేదు. ఇప్పటివరకు ఏం చెప్పలేదు. ఒకటే మాట, మీరు గేట్స్ అనేది టైం ప్రకారం ఓపెన్ చేస్తే ఈ పరిస్థితి రాదు. మీరు 2-3 గేట్స్ 4 గేట్స్ ఒక 2 గేట్స్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ది ఓపెన్ చేస్తే వాటర్ పోతుంది కదా, అలా నార్మల్ గా వెళ్ళిపోవచ్చు. ఒకటేసారి ఓపెన్ చేస్తే అందరికి వచ్చింది ప్రాబ్లం. నా పేరు రమా సార్. మీరు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారా? నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎప్పుడన్నా ఎలాంటి సిచువేషన్ ఇప్పుడు జరిగిందో ఇట్లా ఫ్లోటింగ్ రావడం గాని ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇంత ముందుకు వచ్చినా కానీ చెప్తుండే. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఇవ్వలేదు. పిల్లలు ఒక సైడ్, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఒక సైడ్, చిన్న పిల్లలు ఉన్న ఒక సైడ్, మా ఆయన ఒక సైడ్, మా నాన్న ఒక సైడ్, అందరు ఒక సైడ్, అలాగ అయిపోయింది. మొత్తం ఇంట్లో లోపల ఇక్కడ దాకా మొత్తం అక్కడ దాకా కూలర్ ఖరాబ్ అయింది, సామాన్లు అన్ని ఖరాబ్. మా నాన్న చనిపోయిన బతికి, ఈయన షుగర్ పేషెంట్, ఈయనకు మొత్తం బీమారి. మా బిడ్డ ఉంది, ఆమె ఇంట్లో నీళ్ళు మొత్తం పోయి వాళ్ళు మొత్తం అంతా ఆగం అయిపోయింది. ఎవ్వరు కూడా ఇంప్రెషన్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు అయితే ఎవ్వరు రాలేదు సార్. వాళ్ళు అన్నం అయితే ఇస్తున్నారు వెళ్తుండ్రు కానీ ఏమైంది ఏం కాలేదని చెప్తలేరు. కొంచెం లోపలికి వెళ్ళి చూడండి తెలుస్తుంది. లోపలికి వెళ్ళే ప్రయత్నం ఒకసారి మన లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళది. మరి ఆ మాటలో తెలుసుకుంటే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈసారి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఇవన్నీ మునిగిపోయినాయమ్మా. ఒకసారి లోపలికి వెళ్దాం. మరి ఇంత లోపల కూడా వాటర్ వచ్చినాయి, ఇంత ఆస్తి నష్టం జరిగింది. మాకు మరి ఫుడ్ తప్ప మాకు ఏ సదుపాయం ఇవ్వట్లేదని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి చూద్దాం లోపల, ఒకసారి మనం గమనిద్దాం. ఒకసారి లోపలికి పదన్నమ్మా. ఓకే అమ్మా, ఇదంతా ఒకసారి మనం చూడొచ్చు. లోపల ఈ వాటర్ అంతా వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడి వరకు వచ్చిందమ్మా? ఇక్కడ వరకు వచ్చినాయి వాటర్, అక్కడ వరకు వచ్చేసినాయి. మరి ఏం చెప్తారమ్మా మీరు? ఎక్కడ సేఫ్ ప్లేస్ లో ఉన్నారా మీరు? 2 రోజులు మీరు పైన ఉన్నాము, బిల్డింగ్ పైన. ఫుడ్ గురించి జిహెచ్ఎంసీ వాళ్ళు హెల్ప్ చేశారమ్మా? వాళ్ళు లీడర్ వాళ్ళు ఇచ్చారు. మరి ఏం కోరుకుంటున్నారమ్మా మీరు గవర్నమెంట్ ద్వారా నుంచి? ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇస్తామంటే కానీ ఎవ్వరు ఇయ్యరు తెలుసా. వచ్చిన వాళ్ళకి దొరుకుతున్నాయి, మాకైతే ఇప్పటి వరకు దొరకలేవు. ఎందుకు అబద్ధం చెప్పాలి? నేను తుర్కాయనకు పెళ్లి చేసుకున్నాను, తెలుగు అమ్మాయిని. మా ఆయన ముస్లిమ్స్. అందరు ఇక్కడ వాళ్ళకి అక్కడ దొరుకుతున్నాయి, అక్కడ వాళ్ళకి అక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ వరకు అయితే మాకు ఏం దొరకలేదు, ఇప్పటి వరకు దొరకలేదు. లీడర్స్ అంటే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఓట్ల సీజన్ అప్పుడు సపోర్ట్ చేస్తారు కదా. ఇక్కడ ఒక 60 సంవత్సరం నుంచి మా మమ్మీ డాడీ వాళ్ళు ఉంటున్నారు. నేను ఒక 35 సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ ఉన్నారు. రైట్ అన్న, ఈ వాటర్ అనేది ఫ్లోట్ రావడం అనేది ఫస్ట్ టైం జరిగింది. ఇంత ఎప్పుడు వచ్చినా కూడా ముందర ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? తిలక్ సింగ్ అండి నా పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏరియాకి సంబంధించిన? మేము పుట్టి పెరిగింది ఇక్కడనేనండి. ఇది మా సొంత భూమిలో, అవి ఇటు పక్క ఉన్నాయి మా సొంత భూమిలో, అన్ని పట్టాలాండ్స్ ఇవి. ఏం చేస్తారు ఈ భూమిలో? మేము కూరగాయలు గిట్ట అలుకుతున్నాము. ఇప్పుడు అక్కడ పూజ చేస్తారు కదా, అంటే ఇది గంగా తెప్ప అంటారు. గంగా తెప్ప అని చెప్తారు. ఎందుకంటే అమ్మవారు కోపంలో ఉన్నారు, రుద్ర రూపం తీసుకుంటారు. అప్పుడు దిద్ది చేస్తే, పూజ చేస్తే శాంతి ఉంటది, ఎవరికి హానికారకం కావద్దు, మంచిగా నెమ్మదిగా వచ్చి నెమ్మదిగా వెళ్ళిపోవాలని అంతే. అది ఎందుకంటే అమ్మవారు కోపంలో ఉంటే చాలా మందికి ప్రాబ్లం అవుతుంది, అది కాకూడదు. కానీ అందుగురించి మా పెద్ద జపాన నుంచి చేస్తున్నాం. తాత ముత్తాత నుంచి ఎప్పుడు ప్రతి ఏడాది వస్తుండే. అప్పుడు వచ్చినప్పుడు మేము పూజ చేసి పంపిస్తుండే. ఎంత నష్టం జరిగింది మీకు ఇప్పుడు? ఇప్పుడు నాది అయితే దాదాపు 2.5-3 లక్షల దాకా అయిపోయింది. మొత్తం పోయింది, చేనంతా పాడైంది. అరటి తోట, కొబ్బరి తోట, మామిడి తోట మాది అయితే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా చిన్న నర్సరీ ఉండే, ఇంకా సిరామిక్ పార్ట్ షాప్ ఉండే, ఆ షాప్ లో కూడా మొత్తం సామాన్ పోయింది, నర్సరీ సామాన్ మొత్తం పోయింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ నుంచి మొన్న వచ్చారండి. ఈ టైంకి వచ్చారు, 2-3 గంటలకు వచ్చారు. చెప్పారు 6-7 గేట్లు ఇస్తున్నారు, 4 ఇస్తారు, మళ్ళీ 2 ఇస్తారని చెప్పారు. అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అయితే మేము 6 గేట్లే కదా, ఎప్పటికీ ఇట్లానే వెళ్ళిపోతుందని అనుకున్నాం. కానీ ఒకటేసారి ఇంత వదిలితే ఊహించుకోలేదు. ఆ వల్ల మొత్తం ఇంట్లో సామాన్ పోయింది. అక్కడ ఇల్లు ఉంది, వాళ్ళది కనబడుతుంది కదా,
ఆ ఇల్లు ఉంది. ఇక్కడే ఉంటారు మీరు వేరే ప్లేస్ లో ఉంటారు? ఇక్కడ ఉంటాం, మా మొత్తం ఫ్యామిలీ ఇక్కడ ఈ ఉంటది ప్లేస్ లోనే ఉంటారు. ఆ ప్లేస్ లో. ఎందుకంటే కాప కాచుకోవాలంటూ ఉంటారు, ఉమ్. రోడ్ ఉంది కదండి, అవును. కాప కాచుకుంటూ ఉంటాం, ఎవరు లోపల పోవద్దు అని. అట్లా మా ఒక్కరి ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది, మా అన్నదమ్ములంతా అక్కడ ఉంటారు, నింబలేటలో ఓకే. ఉంటారు. ఏమైనా ఈ సంబంధించినప్పుడు హెల్ప్ చేసింది జిహెచ్ఎంసీ హైడ్రా వాళ్ళు వచ్చారండి ఇక్కడికి? లే, ఎవరు రాలేదండి, ఎవరు help అడగలేదు చేయలేదు. అడగలేదు ఎవరు అడగలేదు. ఆ. అంతే. మరి గవర్నమెంట్ కి ఏం చెప్తాం అనుకుంటున్నారు మీరు? చెప్పేది ఏం లేదండి. ఒక్కసారి గేట్లు ఎత్తడం అనే దాని మీద ఎందుకంటే ఇది కొత్త కాదండి, మేము పుట్టి పెరిగినప్పుడు చూస్తున్నాం. 5-6 గేట్లు 10 గేట్లు ఇప్పినా మెల్లంగా వచ్చి వెళ్ళిపోతుండే, దగ్గర కొంచెం కొంచెం వదులుతుండే. ఈసారి అట్లా వదలొచ్చు, కానీ ఎందుకు వదలలేదు అర్థం కాలేదు. ఇప్పుడు 4-5 గేట్లు ఒప్పిస్తే మంచిగా వెళ్ళిపోతుండే, ఎవరికి లాస్ కాకపోతుండే. ఇప్పుడు 6-8 గేట్లు చెప్పి ఒకటేసారి 10-20 గేట్లు 21 గేట్లు ఇప్పారంట. తప్పు కదా అది. ఊహించుకొని ముందుగాల నుంచి కలెక్టర్ ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, మన డిఎం గారు ఉంటారు, అందరికీ తెలుసండి. వాళ్ళు ఉండేది ఇక్కడే, మొత్తం వాళ్ళకి తెలుసు మూసినది ఎట్లా ఉంటది ఏముంటది. వాళ్ళు చూసి మెల్లగా వదిలేస్తే ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది? ఎప్పుడు ఇంత ప్రాబ్లం కాకలేదు, ఇప్పుడే ప్రాబ్లం అవుతుంది. మూసినది ఒక్కటేసారి ఇచ్చా కాబట్టి ప్రాబ్లం ఉంది. అవును, అయిందండి. ఇక్కడైతే ఏం ఎక్కువ కాలేదనుకోండి. అక్కడ శంకర్ నగర్ ఉంది, మలక్పేట ఉంది, ఇటు పక్క ఉంది. వాళ్ళ దగ్గర చాలా ప్రాబ్లం అయింది, వాళ్ళకి ఇంట్లో పోయింది. కొంచెం వదిలితే అంత ప్రాబ్లం కాకపోతుండే. ఒకటేసారి చెప్పింది తక్కువ, ఇడిచింది ఎక్కువ, అదే ప్రాబ్లం అయింది. వాళ్ళు కొంచెం వదిలితే మనకు అంత ప్రాబ్లం కాకపోతుండే, అది ఒకటేసారి ఇడిచింది కాబట్టి అంత ప్రాబ్లం అయింది. నష్టాలు అయితే చాలా అయినాయండి. చెప్పేది ఏం లేదండి, గవర్నమెంట్ కి అంతా తెలుసండి. అధికారంలో ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు ఉండరు, పోతారండి. గవర్నమెంట్ ఏదన్నా ఉండని, కాంగ్రెస్ ఉండనివ్వండి, టీఆర్ఎస్ ఉండనివ్వండి, ఏదన్నా బీజేపీ ఎవరైనా ఉంటే 5 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. ఉండేది ఎవరు? కలెక్టర్, ఎంఆర్ఓ గారు ఉంటారు, డిఎం గారు ఉంటారు. వాళ్ళకి అంతా తెలుసండి మూసినది ఎట్లా ఉంటది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది. ఆ ప్రకారంగా చిన్నగా వదిలేస్తే అయిపోతుంది కదండి, ఇంత ప్రాబ్లం కాదు. అప్పుడు మాకేం లేదండి, ఒక చిన్న మనవిగా ఉండేటోళ్ళకి ప్రాబ్లం కాకూడదు. వాళ్ళకి అంతా తెలుసు, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కొంచెం 4-5 గేట్లు ఉన్నప్పుడు వదిలేస్తే అయిపోతుంది.